తెలంగాణ విభజన సమయంలో 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు అప్పగించడంపై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చారిత్రక ద్రోహమని హరీష్ రావు ధ్వజమెత్తారు. విభజన చట్టంలో లేని అంశాన్ని ఆర్డినెన్స్ ద్వారా సవరించి తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ ప్రభుత్వమేనని, ఈ పాపంలో కిషన్ రెడ్డికి కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కిషన్ రెడ్డి చేస్తున్న విమర్శలను హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కిషన్ రెడ్డి పార్లమెంట్లో వలవేయడం కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న చీకటి పొత్తుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ద్వారా 148 మీటర్ల నుండి 618 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడం అబద్ధమా అని ప్రశ్నించారు. ప్రస్తుతం మండు టెండర్లో కూడా కాళేశ్వరం జలాలు రైతుల పొలాలకు చేరుతున్నాయని, ఆ దృశ్యాలను చూపేందుకు తాను సిద్ధమని, కిషన్ రెడ్డికి దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికను హరీష్ రావు సందర్భంగా గుర్తు చేశారు. 2014లో తెలంగాణలో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం 2023 నాటికి 2.2 కోట్ల ఎకరాలకు పెరిగిందని, దీనికి ప్రధాన కారణం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం మిషన్ కాకతీయ పథకాలేనని కేంద్రమే స్పష్టం చేసిందని పేర్కొన్నారు. సొంత ప్రభుత్వం ఇచ్చిన నివేదికలు కిషన్ రెడ్డికి కనిపించడం లేదా అని నిలదీశారు. గతంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ నుండి సిడబ్ల్యూసీ చైర్మన్ వరకు కాళేశ్వరంపై కురిపించిన ప్రశంసలు అన్ని కిషన్ రెడ్డికి అబద్ధాలుగా కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. ప్రజాధనంతో ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ తన జేబుల నుండి ఖర్చు పెట్టారా అని అడగడం కిషన్ రెడ్డి అవివేకానికి నిదర్శనమని హరీష్ రావు మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం నిర్మించే జాతీయ రహదారులకు నిధులు వారి జేబుల నుండి వస్తున్నాయా లేక దుబాయ్లో ముద్రిస్తున్నారా అని గట్టిగా స్పందించారు హరీష్ రావు.